రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏర్వాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి పిలక దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరిలో వచ్చే పురుగులు మరియు తెగుళ్ళు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పిలక దశలో ఎటువంటి జబ్బులు, ఎటువంటి పురుగులు ఆశిస్తాయో పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ముఖ్యంగా వరిలో పిలక దశలో వచ్చే పురుగుల గురించి అయితే ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వరి పిలక దశలో రావాలంటే కనీసం 20 రోజులు అయితే పడుతుందండి. ఈ 20 రోజుల సమయంలో మనకి వరి మనం వేసే బలం మందుల కారణంగా వరి పచ్చబడి పిలక దశకు వస్తుంది. ఈ సమయంలో వరి కొంచెం మెత్తగా ఉంటుందండి, అంటే నాజుగ్గా ఉంటుంది. దీని పరిస్థితి వచ్చేసరికి ఈ సమయంలో తెల్ల రెక్కల పురుగు గుడ్లు ఆకులు పైన కింది భాగంలో గుడ్లు పెట్టి పిగులుతుందండి. దీనివల్ల ఆకు చుట్టు పురుగు అనేది ఆశించే అవకాశం ఉంది. ఈ ఆకు చుట్టు పురుగు యొక్క గుడ్లు ఆకులపై గూళ్ళుగా దగ్గరగా పెడతాయండి. తెల్లగా ఉంటుంది అది. ఇవి పిగిలిన తర్వాత ఆకుని మడత పెట్టి లోపల ఉండి ఈ పత్రహరితాన్ని గీకి తింటాయండి. అలా గీకి తిన్నప్పుడు ఆకులు తెల్లగా పాలిపోయినట్టు తెలుపు రంగులో వస్తాయండి. ఇదే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకు చుట్టు పురుగు అంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే తెల్ల తెగులు అంటారండి. ఇది వరి పిలక దశలో ఎక్కువగా ఆశిస్తుంది. ఇది ఆశించిన పొలం వచ్చేసరికి తెల్లగా ఉంటుందండి. పసుపుదనం అంతా కోల్పోయి తెల్లగా ఉంటుంది. దీనికి వాడుకోవాల్సిన మందు వచ్చేసరికి మనకి ఎకరానికి 60 ml కొరాంట్రన్ నిలిప్రోల్ అనే మందుని వాడుకొని నివారించుకోవచ్చు. లేదా ఫ్లూబెండమైడ్ ఫేమ్ అనే మందు బేయర్ కంపెనీ నుంచి వచ్చింది. దాన్ని కూడా మనం ఎకరానికి 60 నుంచి 70 ml కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే ఈ ఆకు చుట్టు పురుగు నుంచి మనం ఈ వరి పొలాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఆకు చుట్టు పురుగు ఉధృతి తగ్గిన తర్వాత ఈ బ్లాస్ట్ అనేది ఆశించే అవకాశం ఉంది. ఈ సమయం వచ్చేసరికి మనం వరిలో 25 నుంచి 30 రోజుల వయసు వచ్చి ఉంటుందండి. ఈ వయసులో ఈ లీఫ్ బ్లాస్ట్ అనేది ఆశించే అవకాశం ఉంది. ఈ లీఫ్ బ్లాస్ట్ అనేది వాతావరణంలో తేమ 90 కంటే ఎక్కువ ఉన్నట్టయితే, 90% కంటే ఆకాశం చినుకు మబ్బుగా ఉండి చల్లదనంగా ఎక్కువగా ఉన్నట్టయితే ఈ బ్లాస్ట్ అనేది మనకి వరిలో కనపడుతుంది. ఇది ఆశించిన మొక్కల్లో చల్లటి మచ్చలు ఏర్పడి మచ్చడి చుట్టూరు ఎరుపు రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఈ బార్డర్ అనేది ఏర్పడుతుంది. ఇది క్రమేణా పెరిగి ఆకు మొత్తం వ్యాపిస్తుందండి. దీనివల్ల వరి పైరు ఎదుగుదల ఆగిపోతుంది, పిలకబెట్టే శాతం తగ్గుతుందండి. దీనివల్ల కనీసం 35 నుంచి 40% వరకు నష్టపోయే అవకాశం రైతులకు ఉంది. దీని నివారణ కోసం అయితే మనం ఈ అమిస్టార్ టాప్ కానీ, కస్టోడియా కానీ, నాటివో కానీ ఇలాంటి మందులు అనేక కంపెనీల్లో అనేక కాంబినేషన్లో అయితే మనకి దొరుకుతాయి. వీటిని సకాలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ బ్లాస్ట్ అనేది ఆశించదు. బ్లాస్ట్ ఆశించక ముందు మనం ట్రైసైక్లోజోల్ అనే మందు 75 WP అనే మందుని మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇది 90% వరకు ఆశించకుండా ముందుగానే నివారించుకోవచ్చు. ఆశించిన తరువాత అయితే ఈ అమిస్టార్ టాప్ లాంటి ఈ మందుల్ని మనం సకాలంలో స్ప్రే చేసుకున్నట్లయితే వేరే మొక్కకు ఆశించకుండా ఈ బ్లాస్ట్ అనేది తగ్గుదల అవుతుంది. ఇలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకున్న తరువాత మొక్క ఎక్కువ పిలకలు పెట్టే అవకాశం ఉంది. ఎటువంటి జబ్బు లేకుండా, ఎటువంటి పురుగు ఆశించకుండా ఉంటే వరి పిలక పెట్టడం అనేది చాలా సులభంగా ఉంటుంది. చాలా ఎక్కువ పిలకలు పెట్టి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందండి. సకాలంలో జబ్బు ఆశించకుండా మనం తీసుకునే ఈ ఇంటిగ్రేటెడ్
పెస్ట్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా గనక చేసుకోగలిగితే వరిలో ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుంది. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.